ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పుష్ప సినిమాలోని డైలాగ్ రప్ప రప్ప ఎక్కడ చూసినా కూడా ట్రెండ్ అవుతుంది. సో పుష్ప మూవీ రిలీజ్ అయి చాలా రోజులైంది. అయితే ఆ సినిమాలోని డైలాగ్ మాత్రం ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్లో రీసౌండ్ ఇస్తుంది. ఏపీనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా రప్ప రప్ప అంటూ ఇప్పుడు డైలాగులు పేలుతున్నాయి. ఏ ముహూర్తాన ఈ డైలాగులు బయటకు వచ్చాయో కానీ పొలిటికల్ స్క్రీన్ మీద అవి వేడెక్కిస్తున్నాయి. రైట్గా పుష్ప మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ రప్పారప్ప డైలాగ్ ఏదైతే ఉందో అది ట్రెండ్ అయిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ డైలాగ్ రప్పారప్ప డైలాగ్ మాత్రం చాలా ట్రెండ్ అవుతుంది. సో అటు వైసీపీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రప్పారప్ప డైలాగ్స్ అలాగే ఫ్లెక్సీతో ముందుకు వెళ్తున్నారు. సో దీని ద్వారా ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు, సో ఎందుకు ఇట్లా యూజ్ చేస్తున్నారు అనేది కూడా మనకి మా ఫిలిం రిపోర్టర్ శ్యామ్ అందిస్తారు. మరి శ్యామ్, చూసుకున్నట్లయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మరోసారి పుష్ప సినిమా అంటే ఆ పుష్ప సినిమాతో పాటు ఆ పుష్ప సినిమాలో ఒక డైలాగ్ మళ్ళీ ట్రెండ్ అవుతా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ పుష్ప 2లో అక్కడ చూసుకున్నట్లయితే ఆ సినిమాలో హీరో తన ఇంటి మహిళను రక్షించుకునే క్రమంలో ఒక డైలాగ్ అనేది చెప్తాడు. ఆ సమయంలో ఆ డైలాగ్ బాగా వైరల్గా మారింది. అయితే ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరోసారి ఆ డైలాగు ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే సత్తెనపల్లి పర్యటన సందర్భంగా సత్తెనపల్లి సెంటర్లో ఒక కార్యకర్త ప్రదర్శించిన ఒక పోస్టరు ఇప్పుడు ఇక్కడ వైరల్గా మారింది. అంటే ఆ పోస్టర్లో చూసుకున్నట్లయితే ఆ సినిమా డైలాగ్కి సంబంధించినట్టు ఏదైతే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలను నరుకుతున్నట్టు రప నరుకుతామంటూ కూడా ఆ యొక్క పోస్టర్లో ఆ సారాంశం, ఆ పోస్టర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. అయితే ఆ సమయంలో అక్కడ పోస్టర్ ప్రదర్శించడం వరకు అయితే బాగానే ఉంది, కానీ ఆ తరువాత రోజు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఏదైతే మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ, అలాగే ఇది ఒక సినిమా స్వామి, అలాగే ఈ సినిమాలో అతనికి కోపం వచ్చింది డైలాగ్ వేశాడు. అందులో కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో విధానాలు నచ్చక తమ పార్టీ వైపుకి వచ్చాడు. దానికి సంబంధించి కూడా అతను ఆ పోస్టర్ పెట్టుకొని ఉండొచ్చు, దానిలో తప్పేముందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇక్కడ ట్రెండింగ్గా మారాయి. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బాగా ట్రెండ్లోకి తీసుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం అనంతరమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ మీడియా సమావేశం ప్రధానంగా యోగాకి సంబంధించిన మీడియా సమావేశం అయినప్పటికీ కూడా చివరిలో ఈ రప అనే ఈ పదానికి సంబంధించిన డైలాగ్ కూడా ఆయన వేశారు. ఇది ఒక క్రిమినల్కి సంబంధించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్లు ఉండి ఇటువంటి డైలాగులు కనుక చెప్పితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఆయన కూడా ఆ డైలాగు ఉచ్చరించడం చూసుకున్నట్లయితే ఇటు వైఎస్ఆర్సీపీ అటు తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా వారి యొక్క సోషల్ మీడియా వాళ్ళలో ఈ డైలాగ్ను బాగా ట్రెండింగ్ చేస్తున్నారు. తాజాగా చూసుకున్నట్లయితే ఇది 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. తాజాగా చూసుకున్నట్లయితే తెలంగాణకు కూడా ఈ డైలాగు అక్కడికి కూడా వెళ్ళినట్టు చెప్పవచ్చు. ఈరోజు చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే గత 2 సార్లు అక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత హరీష్ రావు చూసుకున్నట్టు హరీష్ రావు ఒక రైతు సంబంధించిన సమస్యల ధర్నాలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఇలాంటి డైలాగు సంబంధించిన పోస్టర్లు అక్కడ వెలిసాయి. రప 3.0 అంటే 3వసారి అధికారంలోకి వస్తే తాము కూడా రపాన్ని నరుకుతాం అన్న ఒక సంకేతాన్ని ఇచ్చినట్టు కూడా అక్కడ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ సందర్భంలో మరోసారి ఈ డైలాగ్ అనేది ట్రెండింగ్లోకి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ పుష్ప సినిమాకి సంబంధించిన ఈ సినిమా డైలాగు విపరీతమైన వైరల్ అవుతూ ఉంది. అయితే ఇటువంటి వైరల్ చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాలు ముఖ్యంగా నేటి యువత చూసుకున్నట్లయితే ఏదైతే ట్రెండింగ్లోకి వస్తుందో ఆ ట్రెండింగ్ని అనుసరించే దానికి వీళ్ళందరూ కూడా యువత లోన్ అవుతున్నారు. అయితే అది మంచిగా అయితే బాగుంటుంది, కానీ ఇటువంటి నరుకుతాము చంపుతాము అన్న డైలాగులు చూసుకుంటే నేటి యువత చెడు త్రోవ కూడా పట్టే అవకాశం ఉందనే ఒక ఆందోళన కూడా కలిగిస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ రప డైలాగ్ మాత్రం మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అతను ఏదైతే ఆ కార్యకర్తను చూసారు, ఇప్పటికే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవటం, అతన్ని అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు అతనికి రిమాండ్ విధించడం ఇదంతా బాగానే ఉంది. అయితే అతను ప్రదర్శించిన
సంబంధించిన ఒక పోస్టరు నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ట్రెండింగ్గా మారింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా ఏ స్థాయిలో ఉందనేది ఈ ఒక్క సంఘటన. కేవలం సత్తెనపల్లిలో ఒక కార్యకర్త ప్రదర్శించిన ఒక పోస్టరు 2 తెలుగు రాష్ట్రాలు ఇంత ట్రెండింగ్గా మారిందంటే సోషల్ మీడియా ఎంత ఎక్కువగా పనిచేస్తున్న యువత మీద అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఎవరైనా సరే ఇటువంటి డైలాగులు ఆ కార్యకర్తలకు ఒక మెసేజ్ ఇచ్చే రూపంలో కాకుండా అటువంటివి కాకుండా ఒక మంచి సందేశాత్మకంగా ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేది ఒక భావన. అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలాగే వైసీపీ పార్టీ కావచ్చు, ఈ రెండు అధికారం కోల్పోయే పార్టీ కాబట్టి అంటే రానున్న ఎన్నికలకు సంబంధించి ముందే ఈ డైలాగ్ త్రూ వాళ్ళు ఏదైనా భావించవచ్చా, అంటే ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? తప్పనిసరిగా ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసుకుని 2024 ఎన్నికలు జరిగినాయి. అప్పటి వరకు కూడా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇక్కడ అధికారం కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే సంవత్సరం క్రితం 2023లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. అప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ అక్కడ అధికారంలోకి ఉంది. ఏదైనప్పటికీ చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు సంవత్సర కాలంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సర కాలంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదంటూ కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు. ఏదైతే సూపర్ 6 పేరిట అప్పట్లో హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6ను అమలు చేయాలనేది కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ డిమాండ్గా కనబడుతూ ఉంది. సూపర్ 6 పథకాలు అమలు చేయలేదంటూ కూడా ఆయన చూస్తున్నారు. ఇదే విధంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఏదైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం కూడా పర్యటనలు అనేది చేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ పరామర్శల పేరిట ఇప్పటికే ఆయన యాత్రలు ప్రారంభించారు. చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా తెనాలి పర్యటన వెళ్ళారు. అక్కడ చూసుకున్నట్టయితే ఒక 3 రౌడీ షీటర్లను పోలీసులు నడి రోడ్డు మీద కొట్టారు. ఆ సందర్భంగా రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించేందుకు రైట్ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us.